ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళందరికీ 98.5% నా సినిమాకి పాజిటివ్ ఉంది, 1.5% లేదు. ఆ రిమైన్ 1.5%కి మొఖాలు లేవు. ఏయో మెయిల్స్ కాంటాక్ట్స్ పెడుతున్నారు, కమెంట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. కనపడితే తాట తెగుతుంది మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు. నా చేతిలో కాదు, ఎవడో చేతిలో దొరుకుతుంది. మా ఫ్యాన్స్కి దొరికిన అయిపోతారు, పిచ్చలు అయిపోతారు. అది విషయం. ఎందుకంటే సినిమా బాగుంది చూడకుండా నెగిటివ్ రివ్యూస్ నువ్వు చూసినావా, బొక్కలా ఉంది మెసేజ్ కామెంట్ పెట్టానుకో కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో మొన్ననే ఒకరిని జైలు వేసినారు, గుర్తుందా? హనుమంత్ అనేవాడిని ఒక వేసినారు. అలా వేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడితే సైబరాబాద్ కంప్లీట్గా ఇచ్చామనుకో గట్టిగా సీరియస్గా తీసుకునే మ్యాటరు. ప్లీజ్ జెన్యున్గా ఉండండి, కష్టపడిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో వినండి, గమనించండి, డెసిషన్ మీరు తీసుకోండి, సినిమాకి వెళ్ళండి. అది విషయం. సో ఇప్పుడు రివ్యూ వీళ్ళు ఒక ఇద్దరు నా సినిమా గురించి, సినిమా బాగుందండి, ఓవరాల్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ఫైనల్గా సినిమా బాగాలేదు అని చెప్పినారు. అన్నీ బాగున్నాయి, ఫైనల్గా సినిమా బాగాలేదు అంటే వీడి మీద ఏదో ఒకటి చల్లాలి, ఈ వైట్ షర్ట్ పైన ఏదో ఒక మరక చల్లాలి. అరే మీకు దమ్ముంటే, మీరు మొగాళ్ళు అయితే, మీరు గనక మనిషి జాతి అయితే, హోమో సాపియన్స్ అయితే 5 లక్షల రూపాయలు చెక్ ఇప్పుడు ఇక్కడ పెడతా, తీసి లోపల ఉంది, డ్రైవర్లో కూడా లేదు, లోపల ఉంది, తీసుకొచ్చి పెడతా. మీరు 10 నిమిషాలు షార్ట్ ఫిలిం 5 లక్షల రూపాయలు తీసి నాకు చూపించండి. 100 మంది పబ్లిక్లో పెడతాం, యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్లో పెడతాం. 100కు 100 మంది ఓకే అనాలా, లేదంటే మటుకు మీకు ఉంటుంది రాబాయ్, మీకు దమ్ముందా, ఛాలెంజ్ చేసే దమ్ముందా రివ్యూ చెప్పే వాళ్ళకి. ఒకడు లైట్ బాగాలేదు అంటాడు, ఒకడు అమ్మాయికి మొన్న ఒక సినిమా తెచ్చా, ఒక పెద్ద అతను బాగా బిగ్ బాస్ సోయల్ ఆయన చెమట ఉంది అంటాడు. మనుషులకు చెమట పట్టదురా ఎర్రిపుక్క, మనుషులకు చెమట పట్టదా? చెమట పట్టింది బొచ్చు, నువ్వు షూటింగ్ చేయరా, నీ మొఖాన లైటింగ్ సరిగా ఉండదు, నువ్వు చేసే వీడియోకి నీ మొఖాన లైటింగ్ సరిగా ఉండదు, కానీ నువ్వు సినిమాలో లైటింగ్ ఎలా ఉండాలో మాట్లాడతావు. నువ్వు నీ బతుకెంతరా, చేతగాక నువ్వు రివ్యూలు చెప్పుకుంటున్నావు, చేతగాక ఏరేవాడు కంటెంట్ మీద బతుకుతున్నావు. నువ్వు తీసినావా ఏమన్నా ఒక షార్ట్ ఫిలిము? ఓ సినిమా తీరా అంటే 70 ఏళ్ళు తీర్చాడంట సినిమా. చిన్న పిల్లోడు, మధ్యలో పిల్లోడు, ఇళ్ళ పిల్లోడు అని పెద్దోళ్ళు అయినంతవరకు 70 ఏళ్ళు తీర్చాడంట. ఆ సినిమా ఎప్పుడు చూడాలి జనాలు? ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట, 100 కోట్ల బడ్జెట్ అంట. ఈయన మొఖానికి ఒక షార్ట్ ఫిలిం తీరేంతవరకు. నా సినిమా బ్లాక్ బాస్టర్. వేరే వాళ్ళ సినిమాల గురించి చాలా తక్కువ మాట్లాడుతాను. సినిమా అంటే నాకు ప్రాణం. అండ్ నా సినిమాల్లో ఆ రివ్యూల్లో కూడా ఇద్దరు నెగిటివ్ రాశారు. నెగిటివ్ అంటే సినిమా బాగుంది, వాళ్ళకి దమ్ము లేదు చెప్పడానికి, కమెంట్లు వేసుకున్నారు, కమెంట్స్ ఆఫ్ చేసుకున్నారు. నో పీపుల్ మిస్గైడ్ అవుతారు. రివ్యూస్ రాంగ్ రాస్తే పీపుల్ మిస్గైడ్ అవుతారు. బొమ్మ బాగుందయ్యా అన్న ఒకటే సార్, ఈ సినిమా తీస్తానో నెక్స్ట్ ఉంటానో బతుకుతానో నేను పోతా సార్, ఇండస్ట్రీకి వచ్చా, పెద్ద బొమ్మ కొట్టాలనుకున్నా, చాలా పెద్ద బొమ్మ తీసా. ఇప్పుడు ఈ సినిమా నేను రివ్యూ నెగిటివ్ రాచే నా రిజల్ట్ నా జీవితాన్ని తొక్కినట్టే కదా. నా 28 ఏళ్ళ జీవితం ఏంది ఏమనుకుంటాను? నేను వదిలేయాలనా? వన్ సైడ్ గేమ్ ఆడితే వదిలేయాలనా? తాటా తీస్తా, అసలు తగ్గేదేలే, యాడికేం చూసుకుంటా. మ్యాటర్ ఏంటంటే బొమ్మ బాగున్నప్పుడు బాగుందని రాయాలా. ఎందుకు అన్నీ బాగున్నాయంట, బాగాలేదంట, ఎందుకు తీసినాడో తెలియదంట, రియలిస్టిక్గా లేదంట. రియలిస్టిక్ ఉంటే పోయి డాక్యుమెంటరీస్ చూసుకో. సినిమా రియలిస్టిక్గా? సినిమా అంటే ఏంది? కల్పితం, ఊహాత్మకం, ఎంటర్టైన్మెంట్, ఉల్లాసం, ఉత్సాహం. స్క్రీన్ పైన ఒక యాక్టర్ ఏదన్నా చేస్తే ఆడియన్స్ అది ఫీల్ అవుతాడు, అంతే కదా. లైట్లు, బాహుబలిలో ప్రభాస్ గారు కొండ దూకుతారు, అంత మాత్రం రియలిస్టిక్ దూకుతారా? అదొక ఆ విజువల్, ఆ వైటు, ఆ జలపాతము, ఆ పక్క ఒక సాగర కన్య, అది దూకుతారు, పట్టుకుంటారు, అది ఒక ఎంజాయ్మెంట్, అదొక ఉల్లాసం. దట్స్ కాల్డ్ మూవీ. అది తెలియకుండా డాక్యుమెంటరీలు చూసే లుచ్చగాళ్ళు సినిమా రివ్యూలు చెప్తే ఎట్లా? డాక్యుమెంటరీలు చూసుకోండి వెళ్ళి. నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఛాలెంజ్, 5 లక్షలు ఇస్తా, షార్ట్ ఫిలిం తిండి, జనాలను ఒప్పించండి మా రివ్యూలు రాసే ముందు. రెండో ఛాలెంజ్ అయిపోయింది. రెండో ఛాలెంజ్, టీలు, కాఫీలు, హాల్స్ నేనే బుక్ చేస్తా, రండి కూర్చుందాం, మీడియాని పెడదాం. మీడియా మళ్ళీ మీడియా వాళ్ళొద్దు, వాళ్ళు కూడా వాళ్ళ తలకాయ వాళ్ళ పంచాయతీ, జనాలను పెడదాం. మీరు నేను యూరోపియన్ సినిమా, స్కాండినేవియన్ సినిమా, లాటిన్ అమెరికన్ సినిమా, జపనీస్ సినిమా, తర్వాత ఫిలిప్పీన్ సినిమా, ఆస్ట్రేలియన్ సినిమా, కెనడా సినిమా, ప్రతి సినిమా గురించి మాట్లాడదాం. ఆఫ్రికన్ సినిమా గురించి మాట్లాడదాం. ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉందో మాట్లాడదాం. అది వదిలే, ఇది కూడా వద్దు. హాలీవుడ్ సిస్టమ్స్ కానించి ఈ పక్క సురేష్ బాబు గారి మన స్టూడియో వరకు, జేమ్స్ కెమెరాన్ గారి కానించి క్వింటిన్ టొరెంటో గారి వరకు, స్క్రీన్ ప్లే కానించి డైరెక్షన్ వరకు, లైట్ కానించి లెన్స్ వరకు, మేకప్ కానించి కాస్ట్యూమ్ వరకు, దేంటైనా మాట్లాడదాం. దమ్ముంటే రండి, లేదా షార్ట్ ఫిల్మ్ అని తీయండి. ఈ ఛాలెంజ్కి ఓకే అంటే రండి, లేదా నెగిటివ్ రివ్యూస్ ఆపేసి పాజిటివ్గా మాట్లాడుతూ బాగుంటూ తీయండి. అంటే బాగలేదంటే చెప్పాలి. రివ్యూ అంటే ఏంది? ఒపీనియను. రివ్యూ అంటే ఏంది? చూడడం, విశ్లేషించడం. కథ రివ్యూ చేసేస్తారు. చిన్న సినిమాలు కిల్ అవుతున్నాయి సార్. మాకు వచ్చేదే రూపాయి 10, 5 టికెట్లు.
మాకు వ్యవస్థ లేదు, రిలీజ్ వ్యవస్థ లేదు మా దగ్గర. అలాంటప్పుడు మాకు తెగేదే 10-20 టికెట్లు. వీళ్ళు రివ్యూ వల్ల ఇంకా 10 తగ్గుతాయి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు కృష్ణానగర్లో పెళ్ళిళ్ళు చేసుకొని చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కొత్త కొత్త సినిమాలు తీస్తారు. వాళ్ళ సినిమాలన్నీ చచ్చిపోతున్నాయి రివ్యూల వల్ల. నా దానికి కూడా 2 రాశారు, అందుకు నేను మాట్లాడుతున్నా. ఊరిగా నేను మాట్లాడాల. నేను గమనిస్తున్నా కృష్ణానగర్లో చాలా సినిమాలు కిల్ అవుతున్నాయి. సినిమా అంటే ఏంటి సార్? ఫస్ట్ సినిమా చూడాలి సార్. ప్రతి సినిమా బాగుంటుంది సార్. ప్రతి సినిమా వాడి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కథ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి సార్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చూసేది? దేనికి కాంట్రవర్సీ? ఆల్రెడీ నాకు బజ్ ఉంది. దేనికి కాంట్రవర్సీ? ప్రొడ్యూసర్ బ్యానర్ నా ఆఫీస్లో కూర్చొని నేను మాట్లాడుతున్నా. దేనికి కాంట్రవర్సీ? దేనికి? నాకు ఎవడు కాంట్రవర్సీ అవసరంలే. నా ఛానల్లో చేసి పెట్టాను నేను సినిమా రిజల్ట్. నిన్న సినిమా తీసి మాట్లాడుతున్నాను నేను. కాంట్రవర్సీ అంటారు మళ్ళీ. నిన్న సినిమా తీసా, ఐమాక్స్లో వేసా, ప్రతి థియేటర్లో వేస్తున్నా. ఇంకా నేను కాంట్రవర్సీ నాకెందుకు? ఆల్రెడీ నేను రీచ్ అయింది, జనాలకు నచ్చింది సినిమా. వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ రివ్యూవర్స్ గౌరవంగా చెప్తున్నాను, నాట్ అట్ ఆల్ కరెక్ట్. చాలామంది లైఫ్స్ పోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు. మీరు ఇది విషయం ఆర్సీ చెప్పినా గౌరవంగా చెప్తున్నా, లేదంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఏమంటారు? మీరేమంటారు చెప్పండి. కరెక్టా? మీరు మనది ఇప్పుడు బాగాలేదంటే నా ఒపీనియన్ నా కాడ పెట్టుకోవాలి సార్. అందరికి చెప్పేది ఏంటి సార్? అందరికి చెప్పేది ఏంది? అయినా ఏం చెప్తున్నావు నువ్వు? కరెక్ట్గా ఏమైనా చెప్తున్నావా? నీకు క్రెడిబిలిటీ ఏంటి చెప్పడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిబిలిటీ ఏంటి? నువ్వేం షార్ట్ ఫిల్మ్ తీసావా? ఓ సినిమా తీసావా? అదే నేను చెప్తున్నా. నేను 5 లక్షలు ఇచ్చా, వచ్చి రండి. మొత్తం 10 మంది ఉన్నారా? రండి. 5 లక్షలు ఇస్తా, మీరే ఒకటి పికప్ చేసుకోండి. వాళ్ళల్లో పికప్ చేసుకుని ఒక్కడి షార్ట్ ఫిల్మ్ తిండి 100 మంది ఒప్పుకోవాలి. 100కు 100 మంది ఒప్పుకోవాలి. నేను చెప్పేది అది. లేదు ఒక్కడు ఒప్పుకోలేదా? నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పే కరెక్టా కదా సార్? ఏం లేదు సార్, సినిమాలు చాలా కష్టపడి తీస్తారు ప్రతి ఒక్కరు. రైతు అనే అతను కూడా రైతు ఫుడ్ పండిస్తే కడుపు నిండుతుంది. సినిమా వాడు సినిమా తీస్తే మనసు నిండుతుంది. దానివల్లే మంచి ఉంది, చెడు ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మేమేదో మా బతుకు మేము బతుకుతున్నాం. మమ్మల్ని గెలిగితే మేము గెలుగుతాం. నాట్ అట్ ఆల్ కరెక్ట్. అది విషయం. నా సినిమా చాలా బాగుంది, మంచి పాజిటివ్ టాక్ ఉంది, అండ్ మంచి హిట్ కూడా, ఇండస్ట్రీ హిట్ లాగా ఉంది సినిమా. కారణం నాకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సరి లేక ఒక మీడియా పరంగా ఉండడం వల్ల నాకు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ కనిపించట్లేదు. బొమ్మ అంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇది. RRR KGF RRRతో పోలుస్తున్నారు జనాలు కమెంట్స్లో. చూసిన వాళ్ళు హానెస్ట్గా నాకు పెట్టిన కమెంట్స్, నా ఫ్యాన్స్ కాదు, వేరే వాళ్ళు పెట్టిన వాళ్ళు చూశాను నేను. సో బొమ్మ అంతా బాగుంది, అండ్ ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. ధన్యవాదాలు ప్రజలకి. రివ్యూ వాళ్ళు నెగిటివ్ వాసిన వాళ్ళకి అది నన్ను తప్పుగా అనుకోవద్దండి. విషయం అయితే ఇది, ఎందుకంటే నా బాధ నేను చెప్తున్నా. రివ్యూ వాళ్ళు సొంత కంటెంట్ చేయలేక ఇలా చేస్తున్నారు. సొంత కంటెంట్ క్రియేట్. ఇప్పుడు మీరు వచ్చారు సార్, వచ్చిన ఇంటర్వ్యూ కష్టపడి కిందికి వచ్చి క్యాబ్ బుక్ చేసి అన్నీ పెట్టుకొని ఒక వీడియో తీసుకొని పోతున్నారు. ఈ వీడియో మీద నువ్వు బాగా తీయలేదని మీ బాస్ అంటే మీకు ఎలా వస్తుంది సార్? కోపం రాదా? మీరు ఇంత కష్టపడి వచ్చారు, ఎంతో దూరం నుంచి ఒకరి వీడియో తీసుకుంటున్నారు. లైట్ పెట్టుకున్నారు, లెన్స్ పెట్టుకున్నారు, అన్ని ఫోల్డింగ్ చేసుకున్నారు, అన్ఫోల్డ్ చేసుకొని చేస్తున్నారు. ఇంత కష్టపడేమని ఒక మాట అంటే కోపం వస్తుంది సార్. నాట్ అట్ ఆల్ కరెక్ట్. అంటే నేను అనేది ఏంటంటే హెల్తీగా ఉండాలి, ఏదైనా హెల్తీగా. ఇట్స్ నెసరీ. ఫస్ట్ లర్న్. వాడికి లైట్, వాడి మొక్కన లైట్ ఉండదు సార్. వాడి సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతారు సార్. ఏం చెప్పాలి సార్ వానికి? ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ సార్? వాడి మొక్కనే లైటింగ్ ఉండదు సార్. ఫ్రేము లాజిక్ అర్థమవుతుందా నేను చెప్పేది? వాడు సినిమాలో లైటింగ్ మాట్లాడతాడు. ఏం చెప్పాలా? సినిమాలో లైటింగ్ అంటే ఏంటి? వాడి క్రెడిబిలిటీ ఏంటి? వాడు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్